బేకరీలో దొరికేటువంటి కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఎవరైనా చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉండిందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే మన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన వంటగదిలో దొరికేవే. ఇటు వచ్చి ఈ టూటీ ఫ్రూటీ వేసాను కదా పైన, అదొక్కటే ఎక్స్ట్రా. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా కేక్ కోసం కావాల్సిన అన్ని మెజర్ చేసుకోవడానికి ఒక కప్ తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోండి, దాంతో అన్ని మెజర్ చేసుకోవాలి. ఈ గిన్నెతోటి ఒక అర కప్పు పంచదార తీసుకున్నాను. దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఏమాత్రం బరుకు లేకుండా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోటి అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ప్లేస్లో మీకు కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎగ్లెస్ చేస్తున్నాను. ఎగ్స్ అంటే మీరు 3 ఎగ్స్ వేసుకోవచ్చు, అంటే అరకప్పు కావాలంటే. సో ఇలా అరకప్పు పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూను. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ వేయచ్చు. అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు వెనిలా ఎసెన్స్ బదులు ఇలాచీ పౌడర్ వేయాలంటే కనుక ఇప్పుడు వేయకండి, మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంత సాఫ్ట్గా రావాలండి. అలా 1 నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. మైదాపిండి డైరెక్ట్గా వేసేదానికంటే ఇలాగా జల్లీల్లోంచి వేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా మెత్తగా ఉంటుందండి. అంటే ఎలాంటి ఉండలు కూడా కట్టదనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అంటే బేకింగ్ సోడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. నేను తేడా అనేది గమనించానండి. డైరెక్ట్గా మైదాపిండి వేసిన దానికి నేను జల్లించి వేసిన దానికి చాలా తేడా వచ్చింది. చాలా సాఫ్ట్గా వస్తున్నాయి. సో మనకి విడిగా జాలి గిన్నెలు ఏమీ అవసరం లేదు, మన ఇంట్లో ఉండే జల్లీలు వాడేయచ్చండి. నేనైతే దాంతోనే చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఇలాగ మిక్స్ చేసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మామూలు గరిటతో అయినా చేసుకోవచ్చండి, అంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి, అంటే ఎలాంటి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె అలాంటివి కాకుండా మనం డీప్ ఫ్రైస్కి వాడే నూనె లాంటిది ఏదైనా కానీ వేసుకోవచ్చు. 3/4 కప్ ఆయిల్ వేసుకుని బాగా విస్కర్ తోటి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది చూపిస్తాను లాస్ట్లో. అది విస్క్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ప్రీహీట్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మీకు అడుగు మందం కలిగింది ఏదైనా కానీ, కుక్కర్ కానివ్వండి లేకపోతే గిన్నె కానివ్వండి, ఏదైనా తీసుకోండి. ఇదేంటంటే చేపల కూర చేసే మొక్కుడు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఎందుకు అని అంటే కప్ కేక్స్ కాబట్టి ఎక్కువ కప్స్ పెట్టచ్చు, త్వరగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో దీంట్లోకి ఇలా సాల్ట్ వేసేసుకుని ప్రీహీట్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు చేస్తే చాలు. దాని తర్వాత నేను ఇది బాగా బీట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉందనుకోండి, కొంచెం పాలు యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా కొంచెం పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కప్ కేక్స్ కోసం నేను ఇలాగ కప్స్ తీసుకుంటున్నాను. ఇవేంటంటే మనం పోపు దినుసులు వేసుకుంటాం కదా, అదే. ఇవి లేకపోతే టీ కప్స్ కానీ మీ ఇష్టం ఏదైనా వాడచ్చండి. కాకపోతే షేప్ కావాలంటే కనుక సేమ్ ఒకలాగున్న వాడుకోవాలి. ఇప్పుడు ఈ కప్పులకి లైట్గా ఆయిల్ అప్లై చేయండి. మీరు ఎన్ని కప్స్ అయితే తీసుకుంటారో అన్ని కప్స్కి కూడా లోపల ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేయాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీంట్లోకి బ్యాటర్ వేసుకుందాము. కప్లో సగానికి మనం బ్యాటర్ అనేది వేసుకోవాలి, పూర్తిగా వేయకూడదు. సగం వేసుకుంటే అది మనకి బేక్ అయి ఉబ్బేటప్పటికి కరెక్ట్గా కేక్ అనేది వస్తుంది అనమాట. మీరు నిండా వేస్తారంటే మళ్ళీ అది పైకి పొంగిపోతుంది. కరెక్ట్గా సగం వచ్చేలాగా వేసుకోండి. మెజర్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదైనా గరిటె ఉంటే తీసుకోండి, లేదు అంటే డైరెక్ట్ ఇలా స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా ప్రీహీట్ చేసాం కదండి, దీంట్లోకి ఎన్ని కప్స్ పడితే అన్ని కప్స్ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవడమే. అందుకే నేను కొంచెం వెడల్పున్న తీసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది. ప్రీహీట్ చేయడం వల్ల ఏంటంటే అరగంట పట్టేది 20 నిమిషాల్లోనే అవుతుందండి. ఒకవేళ చేయకపోతే అరగంట పడుతుంది. అలా అంత డిఫరెంట్ ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇన్కేస్ మీరు ప్రీహీట్ చేయకుండా పెట్టేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఈ టూటీ ఫ్రూటీ అనేది వేసుకుంటున్నాను. ఇవి ఇదివరకు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికేవండి, కానీ ఇప్పుడు దొరకట్లేదు. నేనైతే బేకరీ నుంచి తెచ్చుకున్నాను. మాకైతే ఇక్కడ దొరకట్లేదండి. నేనైతే బేకరీ నుంచి తెచ్చుకున్నాను. 1/4 కేజీకి చాలా వచ్చింది, 30 రూపీస్ అంత తీసుకున్నారు.
ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 20 మినిట్స్ పాటు బేక్ చేయాలి. ఒకసారి 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా మంచిగా బేక్ అయిపోయింది. అయితే ఏంటంటే 20 to 25 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఇలా ఫోక్ స్పూన్ పెట్టి చూడండి. ఆ స్పూన్కి ఏమైనా అంటుకుంది అంటే కనుక ఇంకా కొంచెం ఉడకాలని, అసలు ఏమీ అంటుకోలేదు అంటే ఉడికిపోయినట్టు, బేక్ అయిపోయినట్టు. చూసారు కదా. ఇలా బేకిని పక్క తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే. సో చూసారు కదండి ఎంత ఈజీనో చేయడం. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్కి నాకు ఒక 12 కేక్స్ అలా వచ్చాయండి. దాన్ని బట్టి మీరు చూసుకొని మీకు ఎన్ని కేక్స్ కావాలంటే అలాగా తయారు చేసుకోండి. అంటే మనం కూరగిన్నెలు అంటాం కదా, సో అలాంటి గిన్నె ఒకటి తీసుకొని దాంతో మెజర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టగలను. సో నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.